तमसा परस्तात् तमेव विदित्वाति मृत्युमिति नान्यः पन्था विद्येतीयनाय नान्यः पन्था विद्येतीयनाय ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యక ఉపనిషత్తు 3వ అధ్యాయము 2వ బ్రాహ్మణం చూడండి. అత హైనం జారత్కారవ ఆర్తభాగః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ కతే గ్రహః కతే అతిగ్రహः ఇతి అష్టౌ గ్రహः అష్టావతి గ్రహः ఇతి ఏతే అష్టౌ గ్రహాः అష్టావతి గ్రహాः కథమే తా ఇతి. జ్యోతిష విషయంలో రహస్యం వస్తున్నది, జాగ్రత్తగా వినండి. జ్యోతిష శాస్త్రం గురించి వస్తున్నది. ఎనిమిది 789వ పుట 3వ అధ్యాయం 2వ బ్రాహ్మణం. జనకుని సభలో అనేకమైనటువంటి విద్వాంసులు వచ్చారు. వారిలో ఆర్తభాగ్ అనేటువంటి ఒక విద్వాంసుడు, అతడు యాజ్ఞవల్క్యుని తోటి ఈ రకంగా తర్కం చేస్తున్నాడు. అశ్వలుడు ముక్తి అతిముక్తి అనేటువంటి సంబంధంలో ప్రశ్నించాడు. ఇప్పుడు ఈ యొక్క ఆర్తభాగుడు జరత్కారు గోత్రి అయినటువంటి ఆర్తభాగుడు గ్రహము అతిగ్రహము వీటి సంబంధంలో ప్రశ్నించడానికి సన్నద్ధమయ్యాడు. వారు ఏమడుగుతున్నారంటే, ఓ యాజ్ఞవల్క్య, ఎన్ని గ్రహాలెన్ని అతిగ్రహాలెన్ని అని సామాన్యంగా ప్రశ్నించాడు. దానికి యాజ్ఞవల్క్యుడు ఏమన్నాడంటే, 8 గ్రహములు 8 అతిగ్రహములు. ఆర్తభాగుడు ఏమని అడుగుతున్నాడంటే, ఆ గ్రహాలు ఏమిటివి, అతిగ్రహాలు ఏమిటివి అనేటువంటిది ప్రశ్నించాడు. ఈ యొక్క గ్రహ అనేటువంటి దానికి శబ్దార్థం ఏంటంటే, గ్రహము అంటే పట్టుకోవడం, దానిని గ్రహం అంటుంటారు. అతిగ్రహము అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క భూమి ఏ రకంగా ఏ ఆధారంతో ఉన్నదన్న దానికి సమాధానం ఏమని చెప్తున్నాడంటే, ఏన ద్యోహు ఉగ్రాహ పృథివీచ దృఢ గట్టిగా పట్టుకోవడం. పృథివీ ఇక జారిపోవడానికి, విచలితం అవ్వడానికి, దారి తప్పడానికి వీలు లేదన్నట్టుగా అంత గట్టిగా సుదృఢంగా పట్టుకొని ఉన్నదని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. మనం ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన 4వ మంత్రంలో 5వ మంత్రం, ఏ నద్యోహు ఉగ్రాహ పృథివీచ దృఢ పృథివీ దృఢంగా, మనం ఉట్టి మీద పెట్టినటువంటి పదార్థం ఏ రకంగా పడిపోకుండా దృఢంగా ఉంటుంటుందో అదే విధంగా ఈ యొక్క సూర్యకిరణములతోటి పృథివీ అనేటువంటిది అంత సుదృఢంగా పట్టుకొని ఉన్నది. అటువంటి సుదృఢంగా ఉన్నటువంటి గ్రహాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అతిగ్రహ అంటే గట్టిగా పట్టుకునేటువంటిది. ఈ రెండింటి మీద మునుముందు విచారించడం జరుగుతుంది. ఏమిటి గ్రహాలు అంటే ఏమిటి, అతిగ్రహాలు ఏంటి, ఈ విషయాల మీద మునుముందు ఇంకా చాలా చర్చ జరిగేది ఉన్నది.
ముందు ఈ యొక్క ప్రశ్నోత్తరాలను అయితే వినండి అనేటువంటిది అభిప్రాయం. ప్రాణో వై గ్రహ. గ్రహం ఏంటి అంటే ప్రాణం. ప్రాణం ప్రాణం అనేటువంటిది గ్రహం. సో అపానేతి అతిగ్రాహ గ్రాహేణ గృహీతో అపానేన హి గంధా జిఘ్రతి. ప్రాణం అనేటువంటిది గ్రహం. ప్రాణం గ్రహం ఎలా అవుతుంటది? ప్రాణంను ఆత్మ పట్టుకున్నదా, ఆత్మ ప్రాణమును పట్టుకున్నదా? ఎవరికి అవసరం? ప్రాణానికే జీవాత్మ అవసరం. చూసారా ఎలా ఉన్నారు చూడండి. అన్నం ఒకటి, తినేవారు ఒకరు. ఎవరికి అవసరము అంటే తినేవారే అన్నానికి అవసరము అన్నట్టుగా ఉంది. పుచ్చుపట్టేటువంటి పనులు ఒకటి. అమ్మా చెప్పండి శ్యామలయ్య గారు. ఆత్మకు ఆత్మకు అవసరం. వాహనం నడిపేవారికి అవసరం, యజమానికి అవసరం, ఇల్లు యజమానికి అవసరం, భోజనం తినేవారికి అవసరం. అంతేగాని ప్రాణం జడం కదమ్మ గారు. అంటే నేను అనుకుంది ఏంటంటే జడం కాబట్టి ఆశ్రయించాలి కదా. కానీ జడం చేతనం ఆశ్రయించాలా, చేతనం జడం ఆశ్రయించాలా? ఇప్పుడు మనము సరుకులు మనల్ని కొంటున్నాయా, మనం సరుకులను కొంటున్నామా? ఇప్పుడు అర్థమైంది. వచ్చారు ఆలోచించి కూడా చెప్పాను. తొందరపడద్దు. ప్రాణో వై గ్రహ. సో అపానేన అతిగ్రాహేణ గృహీతో అపానేన గంధా జిఘ్రతి. ఈ ప్రాణము కేవలము శ్వాస మాత్రమే ఆడిస్తుంది. అపానం ఏం చేస్తుంది అని అంటే ఆ శ్వాస వాయువులో ఉండేటువంటి ఈ పదార్థ గుణమును రుచి చూపిస్తుంది, వాసన చూపిస్తుంది. ప్రాణ అపాన. అపానేన తృతీయ విభక్తి ఏకవచనం, ప్రాణ ప్రథమ విభక్తి ఏకవచనం, కర్త. ప్రాణో వై గ్రహ. ఈ గ్రహ అంటే ప్రాణం. సో అపానేన అతిగ్రాహేణ, అపానము ద్వారా ఈ ప్రాణం పట్టుకోబడింది. అమ్మగారు గమనించండి, అపానం ద్వారా ఆ ప్రాణం నిలబడి ఉంది. అపానం ద్వారా నిలబడి ఉంది. ఇప్పుడు నడిచేటప్పుడు చేతులు ఊపుతారు. ఎందుకు ఊపకుండా ఎవరైనా నడుస్తారా? కారణం ఏంటి? సపోర్ట్ చేతులకి. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే బ్యాలెన్స్, శరీరం యొక్క నియంత్రణ. ఈ యొక్క శరీరంను గతి తప్పకుండా అంటే విచలితము కాకుండా నియంత్రించడానికి అపానేన అతిగ్రాహేణ, అపానం ద్వారా ఇంకా గట్టిగా పట్టుకోవడం. అపానముల ద్వారా జీవాత్మ శరీరంలో ఉండడం. ఈ ప్రాణం వస్తున్నది జీవాత్మ కారణంగానే, అపానం వెళుతున్నది జీవాత్మ కారణంగానే. ప్రాణం అపానం, అపానం వీటి విషయంలో చెప్తున్నాడు. అతిగ్రాహేణ గృహీతో అపానేన. గృహీత అంటే పట్టుకోవడం. అపానేన అపానం ద్వారా ప్రాణమును పట్టుకొని ఉండడం. అంటే ఈ కుడి చెయ్యి వెనుకకెందుకు పోతుందంటే ఎడమ చేతిని ముందుకు తోయడానికి, ఎడమ చెయ్యి ముందుకు ఎందుకు వస్తుందంటే కుడి చేతిని ముందుకు తీసుకురావడానికి. ఈ వెనుకకు ముందుకు ఒకటి ముందరికి పోతాయి, కానీ రెండు చేతులు వెనుకకు రెండు చేతులు ముందటికి ఊపుకుంటూ నడుస్తారా ఎవరైనా? నడిస్తే ఏమవుతుంది? అందరు ఈ కెమెరాలు మూసుకుంటున్నారు. ఏంటిది ఇంత పొద్దున వింటున్నాం, పడిపోతాం.
బాలాజీ గారు 2 చేతులు ఒకవైపు ఊపి ఎందుకు నడువరు? ఒకటి వెనుక ఒకటి ముందుకు ఎందుకు? ఆగిపోతాం ఆచార్య చేతులు ఊపుతానే. సరే అవి చేతులు ఊపినప్పుడే కొంచెం బ్యాలెన్స్ గా ఉంటది ఆచార్య. అలా 2 చేతులు ఒకవైపు ఊపితే పడిపోతాం. అవును సార్. గమనించారా? ఈసారి నడిచేటప్పుడు గమనించండి. 2 చేతులు ఒకే వైపు ఊపుకుంటూ నడవడానికి ప్రయత్నం చేయండి. అట్లా నడుస్తున్నప్పుడు ఎవరైనా కొద్దిగా తగిలినా కూడా మనం పడిపోతాం. గట్టిగా గాలి వచ్చినా పడిపోతాం. గంధాన్ జిగ్రతి, ఆ యొక్క ప్రాణమును పట్టుకున్నటువంటి ఈ యొక్క అపానం ఏంటంటే గంధం. గంధం అంటే వాసనలు. ఏ రకమైన వాసనలు వచ్చినా సరే, మంచివి చెడు ఏవి వచ్చినా సరే, దుర్గంధం, అది సుగంధ పరిమళం ఏదొచ్చినా సరే అన్ని వాసనలను పీల్చేటువంటి. ఎవరు పీలుస్తారు? జీవాత్మ. జీవాత్మ. అందుకని ఇప్పుడు సంధ్యోపాసన జయించేటప్పుడు అంటుంటారు కదా, తోలు పిస్తోలుతో మాయగుండు ఎటు నుంచి కొట్టినా చక్కగా అక్కడే తగులుతుంది. ఎక్కడ బాలాజీ గారు? తోలు పిస్తోలు తోలు పిస్తోలు ఏంటి, మాయగుండు ఏంటిది? ఎటు నుంచి కొట్టినా చక్కగా అక్కడే తగులుతుంది. నాసిక దగ్గర. నాసిక దగ్గర ముక్కు కదా వాసన చూసేది. బాలాజీ గారు ఆత్మ అంటున్నారు. ఆత్మనే ఈ ముక్కుతోటి వాసన పీల్చుకొని చూస్తుంది కదా, వాసన చూస్తుంది కదా. చెప్పలేకపోతున్నారు. జీవితంలో భగవంతుడు మనదంతా రహస్యం అంతా విప్పుతున్నాడు అన్నట్టుగా మనం మనల్ని పాత్రలను చేసి, మన రహస్యాన్ని పాత్రలను చేసి నటింపజేసి మనకి కనువిప్పు కల్పిస్తున్నాడు. అపాన వాయువు అంటే బొగ్గు పులుసు గాలి, కార్బన్ డైఆక్సైడ్. దీని తెలుగు భాష ఏమంటారంటే పిత్తు. వాసన ఎటు నుంచి మనం కొట్టినా, ఏ రకంగా కొట్టినా కూడా వాసన అయితే ముక్కుకే తగులుతుందా, ఇంకెక్కడ తగులుతుందా? ముక్కే తగులుతుంది. ఎవరు మాట్లాడేది ఏంటి? ఎట్లా ఉన్నారు? ముక్కుకే తగులుతున్నారు. ఒకసారి ముక్కు మాత్రమే దానికి సామర్థ్యం ఉంది, వాసన చూసే సామర్థ్యం ఉంది. ఇంకా తర్వాత వాగ్వైగ్రహ, ఈ యొక్క ప్రాణం అపానం. ప్రాణం అపానం. 2 కాళ్ళు ఒకవైపు వేసి నడుస్తారా? 2 చేతులు ఒకవైపు వేసి ఊపుకుంటూ నడుస్తారా? ఒక కాలు ముందరికి, ఒక కాలు వెనకకు. శరీరం నియంత్రించడానికి ఆ నియంత్రణ అనేటువంటిది అక్కడే ఉంది. అందుకే ఈ యొక్క ఆ ప్రాణమును తీసుకునేదైనా ఆత్మనే, అపానమును వదిలేదైనా ఆత్మనే, అపానమును వదులుకుంటూ వాసన చూసేది ఆత్మనే. ఇక్కడ వాసన దగ్గర చెప్పండి. అపానం అంటే వదిలేటువంటిది, ప్రాణం అంటే పీల్చుకునేటువంటిది. ఈ పీల్చుకునేటప్పుడు వాసన వస్తుందా, వదిలేటప్పుడు వాసన వస్తుందా? పీల్చుకునేటప్పుడు వస్తుంది. పీల్చుకునేటప్పుడు వాసన వస్తుంది. అపానంకి అపానముకు ఈ యొక్క గంధం వాసన పీల్చుకునే సామర్థ్యం ఉన్నది అని అంటే, ఇది వదిలితేనే కదా అది వచ్చేది. వాసన లోపలికి వస్తుంది కదా. పశువులకు కూడా మూతి దగ్గర, మనకు కూడా బయట నుంచి మనకు తీసుకోగలుగుతాం. వరలక్ష్మి డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు పశువులకు, మనుషులకు అందరికి నోటి దగ్గరే ముక్కు పెట్టాడు. ఇంకెక్కడైనా పెట్టొచ్చు కదా.
ఏంటంటే ఆ వాసన చూసుకుంటూ ఆహారాన్ని గ్రహించడం, మంచిదైతేనే గ్రహించాలి. మంచిది కాని పరిస్థితిలో గ్రహించడానికి వీల్లేదు, ఆరోగ్యం చెడిపోతుంది. అందు గురించి ఆ ముక్కు అనేటువంటిది అక్కడ పెట్టారు. అపానం అనేటువంటిది అంటే మన శ్వాస మనకి వెళ్తూ వస్తూనే ఉంటది, గమనించాలంటే ఆచార్య. అమ్మగారు ఫోన్ పాడు చేస్తే అందరిని పడుతుంది, రికార్డు వినే వాళ్ళం కూడా. అది ఖాళీ చేసేయండి, మొత్తం గ్యాలరీ మొత్తం ఖాళీ చేసేయండి, మీకు ఏం కాదు, తర్వాత చేయండి. ఇక్కడ ఏంటంటే ప్రాణాన్ని తీసుకున్నప్పుడు ఏమీ కాదు, అపానాన్ని వదిలిన తర్వాత, ఉబ్బరమును ఖాళీ చేసిన తర్వాత, ఒత్తిడిని దూరం చేసిన తర్వాత వచ్చేది వస్తుంటది, వాసన రావడం, వాసన పీల్చుకోవడం అనేటువంటి. ఇక రెండవ ప్రసంగంలో ఇంకా స్పష్టం చేస్తున్నాడు. వాగ్వైగ్రహ స నామ్నా అతిగ్రాహేణ గృహీతో వాచా నామాన్య అభివదతి. వాక్ పట్టుకుంటుందా? గమనించారా? వాక్కు ఎట్లా పట్టుకుంటుంది అని అంటే, ఆ మాట్లాడే విధానాన్ని బట్టి మనం మంచివారిమా చెడ్డవారిమా, మన ప్రవర్తన ఎటువంటిది అనేటువంటిది మన పరిచయాన్ని ఇస్తున్నామా లేదా? ఎట్లా ఉన్నారు మాట్లాడే శబ్దాన్ని బట్టి ఎదుటి వాడు గ్రహించగలిగేది. అందుకనే ఆ వాక్కు మాట్లాడే దాంతో పట్టుకోగలుగుతున్నాం. వారు ఎవరు, ఆ శబ్దం ఎవరిది, ఏమంటున్నారు. వాగ్వై గ్రహ స నామ్న, ఆ యొక్క అది పేరుతోటి ఎవరినైనా పేరు పెట్టి పిలిచినా కూడా ఆ పేరు ఎవరిది, ఎవరి అవసరం ఉన్నది, ఎవరిని పిలుస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు. గృహీతో వాచ, ఆ రకంగా వాక్ సామర్థ్యం ద్వారా. అరే అబ్బాయి బాబు మంచిలు తీసుకురా, ఏమండి ఇలా రండి అని ఎవరినైతే ఆ వశీకరిస్తున్నామో, మన వైపు వారి దృష్టిని ఆకర్షింపజేస్తున్నామో, అక్కడ ఆ వాక్ సామర్థ్యం ద్వారా వారిని మన వశపరచుకోవడం, వారిని మన వైపే ఆకర్షింపజేయడం. వాగ్వై గ్రహ స నామ్న అతిగ్రాహేణ గృహీతో వాచా నామాన్ని అభివదతి. ఈ రకంగా పేర్లను పలకడం. పరమేశ్వరుడు, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, దయానంద సరస్వతి, ఓం ప్రకాష్, బాలరాజు, ఈ రకంగా ఒకరికొకరి ఈ పేర్లు పెట్టి పిలవడం, ఆకర్షించడం వారిని. మనం దేవుడు అంటే దయ్యం వైపు మన దృష్టికోణం పోతుందా, మన భావం. వశీకరణ అంటే ఏంటి చెప్పరు, ఏంటిది? ఒకరినొకరు పరిచయం చేసుకోవడం. వశీకరణ అంటే ఏంటి? వారి దృష్టికోణాన్ని, మానసిక ఆలోచనల్ని, వారి యొక్క చిత్తమును అన్నింటిని మన వైపు ఆకర్షింపజేయడమే ఆ పిలవడం. ఆ పిలిచే కంటే ముందు ఎవరి పనుల్లో వారు, ఎవరి ధ్యాసలో వారు ఉన్నారు. అటువంటి స్థితిలో ఏమా ఆ వస్తువు ఇక్కడ తీసుకురా, నా కళ్ళద్దాలు పెట్టరా, ఆ పుస్తకం ఏంటో తీసుకురా, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు అంటే, వారిగా మనం చెప్పిన తర్వాత వారు చేసుకునే పనులన్నీ అక్కడ విరమింపజేసుకొని మనం చెప్పేటువంటి అభిప్రాయం వైపు వారు స్పందించాలి. ఆ స్పందించడమే మన మాటకు కట్టుబడి ఉండడమే వశీకరణ. వశీకరణనే గ్రహణం. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఈ గ్రహము మరియు ఆ గ్రహం వలవేసి పట్టుకునేటువంటిది, ఇది ఏమంటారు, గాలమేసి పట్టుకునేటువంటిది. ఆ పట్టుకోవడం ఈ పట్టుకోవడం ఒకటేనా? కాదు, వేరు వేరు.
ఇక్కడ మనము ఎదుటి వ్యక్తికి స్వేచ్ఛనిస్తున్నాము, అక్కడ స్వేచ్ఛను హరించడం జరుగుతుంది. నీ నీ ఆటలేం సాగవిక, నాదే అధికారం. ఇక్కడ నాకు సహకరించు, నాతో ఏకీభవించు. ఈ పిలవడం అంటే నాతో ఏకీభవించు, నేను అనేది విను, నా ఇది అభిప్రాయాన్ని అన్యోన్యత అదేమో, ఆ? ఇది అన్యోన్యంగా ఒకరికొకరు మాట్లాడుకునేది ఆచార్య, అదేమో బలవంతాలు. అమ్మగారు అన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడమే ఏమిటి? ఇక్కడ రామ్మ అంటే వస్తారా, ఇక అక్కడనే నిలబడి మాట్లాడతారా? నాకు ఆకలేస్తుంది అని అంటే అన్నం పెడతారా, లేదంటే నీకెందుకు ఆకలేస్తుంది, నీకు ఆకలేస్తుందా, నీకు ఆకలేస్తే నేను ఇలా మాట్లాడతారా? నువ్వు మనిషివేనా? ఇది ఏమైనా అనుకోండి. అంటే వాక్కు ద్వారా ఇతరుడు బంధించడము, ఇతరుడు జ్ఞానం చేయడం అనే భావన ఇక్కడ అంతే. వారిని మన వైపు ఆకర్షింపజేయడం, వారిని మన వైపు తిప్పుకోవడము, వారిని మన అనుకూలంగా వ్యవహరింపజేసుకోవడం, అంతవరకే. వాక్ గ్రహణం. అందుకే గాలమేసి పట్టుకున్న, వలేసి పట్టుకున్న చేపలు కానీ, ఇంకా అడవి జంతువులు కానీ అవి అందులో చిక్కుకున్న తర్వాత ఎంత కొట్టుకుంటాయి? అవి ఎంత పారిపోవాలని ప్రయత్నించినా మనం పోనీయం కదా. అదే కదా, అందుకని అక్కడ వారి స్వేచ్ఛ లేదు, ఇక్కడ స్వేచ్ఛ ఉంది కదా. అవును. ఇప్పుడు అమ్మగారు అనేటువంటి అభిప్రాయం ఇంకొక రకంగా ఏంటంటే, నాకు తీరిక లేదండి, నేను వ్యస్తంగా ఉన్నాను, నేను కొద్దిసేపు ఆగి వస్తాను. వారు పిలిచినప్పుడు మనకి ఏదైనా కాలింది అనుకోండి, లేదంటే ఏదైనా గుచ్చుకున్నది అనుకోండి, గుచ్చుకున్నది దానికి పరిష్కారం వెతుకుతామా, లేదంటే వాది గుచ్చుకున్నది అట్లాగే ఉన్నది, కరెంట్ ప్లగ్లో వేలు పెడితే షాక్ కొడుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు చెప్పింది చేస్తామా? ముందు ఆత్మరక్షణ చేసుకుంటాం కదా. అవును. అదే అందుకని నామ్న అతిగ్రాహేణ గృహీతో వాచ, ఇక వారి శబ్దము అందరిని ప్రభావితం చేస్తుంది. ఇక నామోచ్చారణం ఒక ప్రత్యేక వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. ఎంతవరకు సత్యం? ఉన్నారా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రభావితం అవుతుంటారు. రామయ్య అంటే రామయ్య ఒక్కరే, అమ్మగారు అంటే అమ్మగారు ఒక్కరే ప్రభావితం అవుతుంటారు. ఇది ప్రత్యేకతనే అతిగ్రహం, సామాన్యం మాత్రం గ్రహం. గ్రహ అతిగ్రహ. శ్యామలయ్య గారు పట్టుబడుతుందా? స్వామి పట్టుబడుతుంది స్వామి. పేరు పెట్టినప్పుడు చక్కగా వాళ్ళే మాట్లాడతారు, అందరి గురించి నేరుగా వారే. అందుకే ఈ పేరు పెట్టేది ఎందుకు అని అంటే, ప్రత్యేకంగా వారే ప్రభావితం కావాలి, వారికి చెప్పాలని. ఈ పెళ్లి చేసుకోవడం ఏంటి చెప్పండి? పెళ్లి చేసుకోవడం ఏంటంటే ప్రత్యేకతతో ప్రత్యేకంగా వ్యవహరించడం, అంతేనా? పెళ్లి చేసుకోవడం అంటే వాళ్ళ వంశం గురించి, వాళ్ళ వంశం అభివృద్ధి చెందేటందుకు కాదు స్వామి. వంశం అంటే మీరు అలా మాట్లాడితే పశువులకు పెళ్ళి అవుతుందా, పక్షులకు పెళ్ళి అవుతుందా, కుక్కలకు, పందులకు, వాటికి దేనికి పెళ్లి అవుతలేదు? వారి వంశం నడుస్తుంది కదా. చెట్లకు కూడా వంశం నడుస్తుంది కదా, విత్తనాలతోటి. అందుకని ఈ ప్రత్యేకత, ఒకరి పట్ల ఇంకొకరు ప్రత్యేకతగా, ఒకరికి ఒకరు సొంతం. ఇప్పుడు కామెడీ మనోరంజనంలో ఏమంటారంటే, పెళ్లి చేసుకునే వారు నా భర్త నాకే సొంతం.
నా భార్య నాకే సొంతం, ఇంకొకరికి వర్తించదు. అయిపోయింది, ఆవిడ వారి వివాహం అయిపోయిందంటే వారు జీవితాంతం వారు ఒకరికొకరు వారిద్దరే. పెళ్ళి అయిపోయిన తర్వాత తల్లిదండ్రి వాళ్ళ ఆత్మీయుల యొక్క ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంటది. భర్త అత్తమామల యొక్క ఆడబిడ్డల యొక్క ప్రాముఖ్యత పెరిగిపోతుంటది. ఎంతవరకు సత్యం? ఏది మాట్లాడరు, ఎట్లా ఆధిపత్యం వహిస్తున్నారు ఆడపడుచులు, అత్తగారులు. తల్లిదే ఆధిపత్యం, భార్యది లేదు. భార్య ఇప్పుడు తీసి పక్కన పెడతారు. భారతం ఏంటంటే ఇంటిని విడిచిపెట్టడం వల్ల వారిది అక్కడ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఈ మెట్టినింటికి రావడం వల్ల వీరి ప్రాముఖ్యత పెరిగిపోతుంది, అంతే. ఇంకా 3వ దాంట్లో చూడండి. జిహ్వావై గ్రహ స రసేన అతిగ్రాహేణ గృహీతో జిహ్వయా రసాన్ విజానాతి. ఇక ఈ మాట్లాడడం, వాక్ సామర్థ్యాన్ని వ్యక్తపరిచేది నాలుకతోటే, కానీ నాలుక ఇంకొక పని చేస్తుంది. అది పదార్థ రసాలను ఆస్వాదింపజేస్తుంది. కాబట్టి జిహ్వావై గ్రహ, ఈ నాలుకయే గ్రహిస్తుంటది. స రసేన అతిగ్రాహేణ, పదార్థాన్ని రుచి చూసేటువంటిది. ఆ రుచి చూసిన తర్వాత దాంతో స్పందింపజేస్తుంటుంటది. పదార్థాన్ని గుర్తుపట్టేటువంటిది సాధనం. పెన్నుతోటే రాయాలి, చెప్పులేసుకొనే నడవాలి, బట్టలేసుకొనే మనం ఎవరమో చెప్పాలి. అంతేనా? బట్టలు వేసుకొని చెప్తారా, బట్టలు లేకుండా చెప్తారా? ఈ శరీరం అనేది కూడా వస్త్రధారణే కదా. అందుకే చావు పుట్టుకలను చూపిస్తున్నాడు దేవుడు. ఈ రహస్యాన్నే శ్రీకృష్ణుడు అంటున్నాడు కదా, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని. అందుకని ఈ యొక్క జిహ్వ, నాలుక తోటి మాట్లాడినటువంటి మాట ద్వారా మరియు తినేటువంటి పదార్థం ద్వారా, మాట విషయం అయిపోయిన తర్వాత ఇప్పుడు పదార్థం రసతత్వాన్ని గ్రహించడం. ఇది పుల్లగా ఉంది, ఇది తీయగా ఉంది, ఇది చేదుగా ఉంది, ఇది వగరుగా ఉంది, ఇది కారంగా ఉంది, ఇది ఉప్పుగా ఉంది అనేటువంటిది గుర్తించేది ఎవరు అంటే ఆత్మ గుర్తిస్తుంది. గుర్తింపజేసేయడానికి సాధనం నాలుక, నాలుకలోని గ్రంథులు. అతిగ్రాహేణ గృహీతో జిహ్వయా హి రసాన్ విజానాతి. ఇక అతిగ్రాహం, పదార్థాన్ని పట్టుకోవడం, పదార్థ గుణధర్మాన్ని తెలియజేయడం. పదార్థమేమో కాకరకాయ, చింతపండు, ఉసిరికాయ, జామ పండు, మామిడి పండు అనేటువంటిదేమో పదార్థం. ఇక దాని పుల్లగా, తీయగా, చేదుగా, వగరుగా, ఉప్పుగా, కారంగా ఉన్నది అనేటువంటిదేమో అతిగ్రహం. ఇవన్నీ జిహ్వల, నాలుకలో ఉన్నటువంటి గ్రంథుల ద్వారా ఆత్మ గ్రహిస్తుంది. ఆత్మ గ్రహిస్తుందా, నాలుక చెప్తుందా? ఆత్మాధారి, ఆత్మ గ్రహిస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు కదా, మరి ద్వారానే తెలుస్తుందని చెప్తున్నాడు కదా. నాలుక నాలుక అనే సాధనం ఇంద్రియం ద్వారా ఆత్మ గ్రహిస్తుంది. నాలుక ఇంద్రియం, నాలుక అవయవం, వాగేంద్రియం. రసనేంద్రియం ఆచారి, వాగేంద్రియం కదా, రసనేంద్రియం. రసనేంద్రియం వాగేంద్రియం తప్పు. ఇంకా తర్వాత చక్షుర్వై గ్రహ రూపేణ అతిగ్రహ. చక్షు గ్రహ, కళ్ళు. ఈ చక్షు అంటే కన్ను, చూపు ద్వారా పట్టుకోవడం, అది ఏమిటనేటువంటిది నిర్ణయించడం అతిగ్రహం. గ్రహం అతిగ్రహం. గృహీత చక్షుషా హి రూపాన్ని పశ్యతి. ఈ రూపాన్ని
పట్టుకొని ఈ పదార్థం ఏమిటి అనేటువంటిది ఆ రూపాన్ని పరిష్కరింపజేస్తుంది. వీరు ఎవరు, వీరు ఎవరు, ఈ పదార్థం ఏమిటి అనేటువంటిది. దీన్ని విప్పండి. ఇప్పుడు 3 అయిపోయినాయి కదా, 4వది మీరు విప్పండి. చక్షువుతోటి. నాలుగో స్తోత్రేంద్రియమాచారి. అది కాదు స్వామి, చక్షువు గురించి మాట్లాడితే శ్రోత్రం గురించి మీరు చెప్తుంటారు. నేను కన్ను గురించి చెప్పమంటుంటే మీరు చెవుల గురించి మాట్లాడుతుంటారు. కన్ను కన్ను గురించి అంటే చూసే పదార్థం గ్రాహ్యము, ఆ పదార్థం ఏమిటని తెలుసుకోను అగ్రాహ్యం. అది అంతే. విగ్రహం. శ్రోత్రం వై గ్రహః సా శబ్దేన అతిగ్రాహేణ గృహీతః శ్రోత్రేణ హి శబ్దాన్ శృణోతి. బాలగారు చెప్పండి. ఇప్పుడు ఇందులో శబ్దం వస్తుంది, వినేదెవరు, వినిన తర్వాత అది ఎవరి శబ్దం? పాము బుసపడుతుందా, లేదంటే ఎవరైనా శత్రువు వచ్చి మన మీద విద్వేషాన్ని దుర్భాషలాడుతున్నాడా, లేదా మన ఆత్మీయులు వచ్చి పలకరిస్తున్నారా? శబ్దమే. చెవులు వింటున్నాయి. అమ్మగారు ఒక్కరు మాట్లాడినప్పుడు పెడితే, అందరు మైక్ ఆన్లో పెడితే గుయ్యి గుయ్యి అంటుంటది. మాట్లాడేవారు మాత్రం మైక్ ఆన్ చేయండి. శ్యామలయ్య గారు చెప్పండి. చెవులు వింటున్నాయి స్వామి, ఆత్మ గ్రహిస్తుంది చెవుల ద్వారా. ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్పింది ఎంతవరకు సత్యం? రాజమణమ్మ గారు. నమస్తే. బాలాజీ గారు చెప్పండి. ఆత్మ ద్వారా చెవులు వింటున్నాయి. చూసారా, రాజమణమ్మ గారు చెప్పిన దాంట్లో, శ్యామలయ్య గారు చెప్పిన దాంట్లో వ్యత్యాసం ఏంటి? జయమ్మ గారు, మీరిద్దరు మాట్లాడుకోవద్దు, ఇక్కడ వినండి. పుష్పమ్మ గారు చెప్పండి. చెవుల ద్వారా ఆత్మ గ్రహిస్తుందా? ఇప్పుడు చనిపోయినటువంటి ఆ శవం దగ్గరికి వచ్చి, అమ్మా నేను వచ్చానే, ఒక్కసారి నన్ను చూడవే, నేను రావడం ఆలస్యమైందే అని చెప్పేసి పడి ఏడుస్తుంటారు. అమ్మమ్మ నేను వచ్చాను, నాన్న నేను వచ్చాను అని అంటుంటే ఆ చెవులు అక్కడే ఉంటాయి, కానీ వినవు. శ్యామలయ్య గారు గమనించండి, చెవులు వినవు, చెవుల ద్వారా ఆత్మ. రాజమణమ్మ గారు గమనిస్తున్నారా? ఆత్మ ద్వారా కాదు, చెవుల ద్వారా. పెన్నుతోటి రాయడం, వాహనంతో యాత్ర చేయడం, వస్త్రాల ద్వారా మనం బడి పిల్లలమా, లేదంటే ఆఫీసర్లమా, పోలీసుమా, మున్సిపాలిటీ వాళ్ళమా, న్యాయాధీశులమా, జైలర్లమా, ఖైదీలమా అనేటువంటి ఈ వస్త్రధారణతోటి గుర్తింపు కదా. ఇదేమో వస్త్రధారణేమో మన లౌకిక భౌతిక జగత్తులు. కానీ భగవంతుడు చూపిస్తున్నటువంటిది స్త్రీ శరీరం, పురుష శరీరం, నపుంసక శరీరం, పశు శరీరం, పక్షి శరీరం. ఆత్మకు ఈ దేహాన్ని ధరింపజేసి చూపిస్తున్నాడు కదా. పట్టుబడట్లేదా బాలాజీ గారు? అదే ఆత్మ ద్వారా కాదు, ఆత్మయే ఈ ఇంద్రియాల ద్వారా, ఈ అవయవాల ద్వారా. ఇప్పుడు మునిగారు చెప్పారు కదా స్పష్టంగా, కన్నుతోటి రూపంను చూసిన తర్వాత ఆ రూపం ఏమిటి అనేటువంటిది పరిష్కరించి నిర్ణయం చెప్పేది ఎవరు? ఆత్మ. శబ్దము మనకు వినబడింది, శబ్దమైతే వినబడింది, అది ఏ శబ్దం, దానికి మనం ఎలా స్పందించాలి, అది ఎవరి శబ్దం? రాజమణమ్మ గారు అందుకే ఆత్మ శబ్దము ఆత్మ వరకు వస్తుంది, కానీ ఆ శబ్దం ఏమిటి అనేటువంటి దానికి స్పందించేది ఎవరు, నిర్ణయించేది ఎవరు, స్పందించేది ఎవరు? ఆత్మ. ఇప్పుడు మైకు మనకు ఒక మాధ్యమం, మన అభిప్రాయం అందరి వరకు చేరడానికి. అంతేగాని
మన ద్వారా మైక్ మాట్లాడట్లేదు, మనమే మైక్ ద్వారా మనం ఆచార్య ఆ, బయట ఎవరో పిలుస్తున్నారు, పిలుపు వినబడ్డది, కానీ ఎవరో అనేది గుర్తించేది ఆత్మనే ఆ, కదా. అంతే కదా. అదే. తర్వాత మనోవై గ్రహ సా కామేన అతిగ్రాహేణ గృహీతో మనసా హి కామాన్ కామయతే. మనస్సు పట్టుకుంటుంది, కానీ మనస్సులోకి విషయం వస్తుంది, ఇష్టమైన విషయం, ఇష్టం లేని విషయం. దేంట్లో ఎక్కువగా రమిస్తుంటాం? ఇష్టమైన దాంట్లో. ఇష్టమైన దాంట్లో ఇష్టం లేని దాన్ని మనకు అత్యంత ఆత్మీయంగా ప్రియముగా ఉన్నటువంటి వారితోటి మనం స్నేహంగా ఉండడానికి, వారిని మన ఇంటికి పిలవడానికి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వారితో సంబంధం ఏర్పరచుకుంటాం. అదే మొహం చూడగా ఈ పాడు మొహం, నువ్వు మాట్లాడతావు అని చెప్పేసి కనబడగానే తిట్టడం, మొహం చూడగానే తిట్టడం, అటువంటి వాళ్ళు ద్వేషించేటువంటి వారితో ఇష్టపడతామా? ఇష్టపడం. అదే ఆ రహస్యాన్ని చెప్తున్నమాట. మనసులోకి విషయం వస్తుంది, కానీ ఇష్టమైన విషయంలో ఎక్కువ రమిస్తుంది. ఇష్టం లేని విషయాలతోటి దూరం ఉండడానికి ప్రయత్నం చేయడం, వదులుకోవడానికి ప్రయత్నం చేయడం, ఈర్ష్యపడడానికి, ద్వేషించడానికి, ప్రేమించడానికి, కామించడానికి, ఈ యొక్క అది గ్రహం, అతిగ్రహం. ఓ ఆచార్య, ఇక్కడ ఇష్టంతో చేయడం గ్రహమా? అతిగ్రహం. మరి ఇష్టం లేకపోవడం? ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీలలో ప్రాజెక్ట్ వర్క్ పని చెప్తుంటారు కదా, నువ్వు ఇన్ని గంటలలో ఈ పని చేయాలి. చేయడం ఒకటి, ఇష్టపూర్వకంగా చేయడం ఒకటి, చదవడం ఒకటి, శ్రద్ధ పెట్టి మనసు పెట్టి చదవడం ఇంకొకటి. ఏదైనా కూడా ఇప్పుడు సాధారణంగా కలపడమేమే గ్రహము, ఇష్టపూర్వకంగా కలపడం అగ్రహం, అంతే, అతిగ్రహం, అంతే కదా. అంతే. ఇక్కడ ఎవరు ఉన్నారు, ఎవరు ఉన్నట్టున్నారు అనేటువంటిది గ్రహం. వారు మన ఆత్మీయులైతే, మనం ఎదురు చూస్తున్న వారైతే ఎట్లుంటది? దగ్గరికి పోతున్న కొద్ది మనలో ఆనందం, ఉత్సాహం, ఉద్రేకంగా వెళ్ళి వారిని అమాంతం కౌలించుకుంటాం. అదే మనకు కావాల్సిన వారు, మనం ఇష్టపడే వారైతే. అదే మనల్ని చంపడానికి చూస్తున్నాడు, లేదంటే మన అప్పు అడుగుతున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు, ఏదో రకంగా మనల్ని ఇరుకాటంలో పెట్టడానికి చూస్తుంటే వామ్మో పోయి వీడి కంట్లో పడ్డావేంద్ర ఆయన అనుకుంటాం, తప్పించుకొని పోతాం. కానీ రూపం ఒకటే కదా, గ్రహంలో ఒకటే, అతి గ్రహంలో ఒకటే, కానీ నిర్ణయం ఎంచుకునేటువంటిది, స్పందించేటువంటి దగ్గర అక్కడ తేడా ఉంది. హస్తౌ వై గ్రహ స కర్మణ అతిగ్రాహేణ గృహీతో హస్తాభ్యాం హి కర్మ కరోతి. హస్తౌ గ్రహ, చేత్తో పట్టుకోవడం, కావలసింది పట్టుకోవడం, సహజంగా పట్టుకోవడం. ముళ్ళు, సీస పెంకులు, కరెంటు వైర్లు, వేడివేడి గంజి, ఆ నిప్పులు పట్టుకునే విధానం. మనకు నచ్చినటువంటి వస్తువు, మనము వెతుకుతున్నటువంటి వస్తువు, మనకు కావాల్సిందని మనం పట్టుకోవడం. ఒకటేమో పోతూ దారిలో ఆ ముళ్ళు కనబడితే తీసి అవతల పడేయడం, రాయి కనబడితే దాన్ని తీసి అవతల పడేయడం, ఇంకొకరికైనా ఇబ్బంది కలగకూడదని ఆ రకంగా. ఇంకొకటేమో హాని చేస్తున్నటువంటి దానిని తొలగించడం, ఇంకొకటి కావాల్సిన దాన్ని పట్టుకోవడం. ఈ మూడిట్లో తేడా లేదా? ఉంది, తేడా ఉంది. అదే ఏమిటి తేడా ఏంటి చెప్పండి. కావాల్సిన దాన్ని పట్టుకోవడం సంతోషంగా పట్టుకుంటాము, మనకు వ్యతిరేకంగా దాని నుంచి బాధ అయ్యేటప్పుడు బాధతోటి తీసేస్తాం దూరం.
వికారంగా అనిపిస్తుంది. ఇప్పుడు బట్ట మీద ఏదైనా పడింది, వస్తువు మీద పురుగు పడింది, చీమన పడింది, దాన్ని ఇట్లా ఇట్లా అనడం, అది కూడా మన చేతికి స్పర్శ వస్తుంది కదా. దాన్ని తీసేయడం, హాని చేస్తున్నట్టు గుచ్చుకున్నటువంటి దాన్ని తీసేయడం, గాయపరుస్తున్నటువంటి దాన్ని తీసేయడం, కావలసిన దాన్ని పట్టుకోవడం. ఈ 3 పట్టుకోవడంలో, మూడింటి స్పర్శలో తేడా ఉందా లేదా రాజమణమ్మ గారు? ఉన్నది ఆచార్య, అది ఇష్టం ఉన్నదా అని పట్టుకుంటాం. చెప్పండి పుష్పమ్మ గారు. ఇష్టం ఉన్నా లేకపోయినా 3 క్రియలు అయితే జరగవలసినవి. గ్రహము, అతిగ్రహం, ఈ రెండింటి విషయంలో చెప్తున్నాడు ప్రసంగం. త్వగ్వై గ్రహ స స్పర్శేన అతిగ్రహేణ గృహీతస్త్వచా హి స్పర్శాన్ వేదయతే ఇత్యేతే అష్టౌ గ్రహః అష్టావతి గ్రహాః. స్పర్శ, ఇప్పుడు పరాయి వాళ్ళ స్పర్శ ఏంటంటే, మనము కావాలనుకున్నప్పుడు ఎక్కువగా రుద్దుకుంటూ అది స్పర్శించడానికి ప్రయత్నం చేస్తాము. మనం ఇష్టపడని వారు దగ్గరకు వచ్చినా కూడా దూరం జరగడానికి ప్రయత్నం చేస్తాం. స్పర్శ, త్వచం, అలా జరుగుతుందా లేదా? ఏది మాట్లాడారు? జరుగుతుంది. పట్టుకోవడం అనేది గ్రహీత, మనకు ఇష్టం లేనని అగ్రహీత అండి. నాకు కొంచెం గ్రహీత అగ్రహీత. అమ్మగారు ముక్కు చేసేటప్పుడు పట్టుకుంటారు కదా, ఈడ్చి కొడుతుంటారు అక్కడ పడాలని, అవునా? అదే తినేటువంటి పంటను తీసుకునేటప్పుడు, మనం అన్నం ముద్ద తీసుకునేటప్పుడు ఏదైనా చేతికి స్పర్శ తగులుతుంది కదా, త్వచంతో. అదే ఆత్మీయుల స్పర్శ, హింసక జంతువుల స్పర్శ, మన శత్రువుల స్పర్శ. ఇప్పుడు ఏంటంటే అంటుముట్టుడు అని మనం నటిస్తూ ఉంటుంటాము, కానీ బస్సులో, హోటల్లో, విమానంలో వెళ్ళేటప్పుడు వాళ్ళు అంత్యేష్టి చేసిన వాళ్ళైనా సరే వాళ్ళ పక్కకు మనం కూర్చుండాల్సిందే. వాళ్ళు మన పరమశత్రువులైనా సరే, మిత్రులైనా సరే, ఎవరైనా సరే. కానీ మామూలుగానైతే నువ్వు ఈ కులం కదా, ముట్టుకో, దూరం అని అంటుంటారు. హోటల్లోకి పోయి కూర్చుండేటప్పుడు, బస్సులో కూర్చుండేటప్పుడు అవన్నీ నడుస్తాయా? తెలియక కూర్చుంటాం కదా తెలియదు కదా అట్లా తెలియక కూర్చుంటాం కదా. ఇంట్లోనేమో తెలిసి చేసుకోం కదా, అది తెలియదు. ఉపయోగిస్తాం, మనకు అవసరమైందేమో పట్టుకుంటాం. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మన పక్క వారి సీటు అంటరాని వారిదా, అంత్యేష్టి వాళ్ళదా అనేది మనకు తెలుస్తుందా? రైల్లో కానీ విమానంలో కానీ తెలియదు కదా. మరి సమయానికి వారించి కూర్చున్నారు, మనం కూడా అక్కడ కూర్చుంటామా? కూర్చుంటాం. సీట్ నాకు వద్దు, వాళ్ళ పక్క నేను ఎట్లా కూర్చుంటా? వద్దు నాకు ఇంకా మంచి సీట్ ఇవ్వమంటే ఇస్తారా? కుండలో హస్తకాయలు పట్టుకొని కూర్చొని పక్కన ఉన్నాడు, మనం ఆయన సీట్ దొరికింది, ఆయన కూర్చుంటామా? కూర్చోమా? చెప్పాల్సిందే. మనం వెళ్తున్నాం మంచి శుభకార్యానికి, కానీ వాళ్ళు అయితే ఆస్తికలు పట్టుకొని వాళ్ళు వచ్చారు. ఇద్దరి పక్క సీట్లు ఏం చేస్తాం చెప్పండి? కూర్చోవాలి, తప్పదు. ఇప్పుడు నేను మారుస్తాను, నా సీటు వేరే వాళ్ళకి ఇవ్వండి అంటే ఎవరు తీసుకుంటారు? అతిగ్రహం అనాలా, గ్రాహ్యం అనాలా? ఇప్పుడు ఈ ఇష్టం ఉన్నది, ఇష్టం లేనిది. ఇంకొకటి అపరిచితులుగా. ఇప్పుడు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా, ఒక పిల్లవాడు మాసిన బట్టలతోటి, చీమిడి ముక్కుతోటి వచ్చి కూర్చున్న తర్వాత ఒక ఆమె మంచిగా బ్యూటీ పార్లర్ నుంచి మంచిగా తయారై వచ్చింది. ఎక్కడ స్థలం లేకపోతే అతని పక్కనే కూర్చుండేసరికి ఆ ముక్కు కారుతుంటే అని చెప్తున్నాడు. ఇంత పెద్ద గోల కిందికి ఎలాడుతుంది, మళ్ళీ వేసేసరికి పైకి పోతుంది. ఆవిడ ఏమన్నదంటే, బాబు నీ దగ్గర దస్తి ఉన్నదా, రుమాలు ఉన్నదా అని అంటే, ఉన్నది, కానీ నేను నీకు ఇవ్వను. నాకు కదరా నాయన, నీ ముక్కు తుడుచుకో అని చెప్పింది అనమాట. కానీ అక్కడ పక్కన కూర్చుంటావా చెప్పండి? కూర్చుంటాం. మరి మీరు ఉదాహరణ అర్థమవుతుంది. గ్రహీతేది, అతి గ్రహీతేది ఇలా
గ్రహిత అమ్మగారు తీసుకోండి. గ్రహం అంటే మనం మామూలుగా సీట్లో కూర్చోవడం, మన పక్కన శత్రువులు వచ్చి కూర్చోవడం, అపరిశుభ్రంగా ఉన్న వాళ్ళు కూర్చోవడం, మాట్లాడడం రాక తిట్టుకుంటూ మాట్లాడడం, అటువంటి వాళ్ళు తాగిన వాళ్ళు కూర్చోవడం. ఇంకొక దగ్గర అయితే మనకు కావాల్సిన వాళ్ళు మన గురువులు, మనం ఎవరి గురించి అయితే బాగా తెలుసుకొని ఉన్నాము అటువంటి వారు మన పక్కన ఉన్నారు. ఓ ఆచారి, ఆ దయానందుడు కూర్చోండి, దాని పక్కన సీట్ మనకు దొరికినప్పుడు కూర్చుంటామా కూర్చోమా? అప్పుడు చెప్పండి. అది ఈ రకంగా 8 గ్రహాలు, 8 అతి గ్రహాల గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు ఏంటంటే, యదిదం సర్వం మృత్యోః అన్నం కాస్విత్ సా దేవత యస్య మృత్యుః అన్నం ఇతి అగ్నిర్వై మృత్యుః సో అన్నం పునర్ మృత్యుం జయతి. అర్థమైందా? దీంట్లో ఏమంటున్నాడంటే ఆరంభంలో జన్మలోకి రాగానే అన్నం అంటే ఎగబడి తినడం. అన్నం అంటే ఎగబడి తినడం. ఇక ఎప్పుడైతే ఈ అన్నము తింటే దేహధారణ చేయాలి, మలమూత్ర విసర్జన చేయాలి, దాంతో ఈ యొక్క ఆయుష్తో ముడిపడి ఉండాల్సి వస్తుంటది, తద్వారా చావు వస్తుంటుంటది అని తెలిసిన తర్వాత, ఆ అన్నము విఘ్నకారకమని తెలిసిన తర్వాత పతంజలి మహర్షి చెప్తున్నాడు, కంఠకూపే క్షుత్ పిపాస నివృత్తి. కంఠకూపంలో ధారణ చేసి ఈ యొక్క అన్నపానీయములను జయించాలి. అంటే జయించడం అంటే ఏంటంటే, అన్నపానములు తిన్నప్పుడు ఏ తృప్తితోటైతే మనం ఉంటామో, అన్నపానములు తినకుండా కూడా అదే తృప్తితో ఉండడం జయించడం. అట్లాంటి ఓమాచారి అట్లాంటి అనుభవం పొందాలి, తిన్నట్లు ఫీలింగ్ కావాలి, తిన్నట్లు అది తినకుండా కానీ కూడా తిన్నట్లనే చేయాలి. అట్లా అందుకనే మనకు ఇంట్లో పిల్లలకు సందేశం ఏమిప్పిస్తుంటారంటే, ఒదిగిన వ్యక్తిత్వం తోటి తల్లి ఎంత గ్రహిస్తుంటదని అంటే, ఎన్ని బాధలైనా సహిస్తుంది కానీ పిల్లలకు తన బాధల గురించి తెలియనియదు. ఆ రూపకంగా తాను ఉపవాసం ఉంటుంటది, కానీ పిల్లలకు భర్తకు సాధ్యమైనంత వరకు తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగున్నారా? లేదంటే వాళ్ళను బయటకు పంపించి తలుపులు వేసుకొని పకోడీలు బజ్జీలు తినే వాళ్ళు లేదా చార్జీ ఉన్నారు? అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. ఉన్నట్టు ఇట్లా చేస్తారు. ఓ మాచారి, ఈ పిచ్చినారాడు ఎక్కడికి వెళ్ళొచ్చుండు అని చెప్పి ఉన్నది మొత్తం తాను తినేసి అయిపోయిందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వ్యాకరణం చదివేటప్పుడు ఒక చెప్తుంటాను అనమాట, అబ్దుల్లహ నా ఖాదతి పీవరతను. అబ్దుల్లా ఎప్పుడు చూసినా తినడు, కానీ చాలా బలిష్టంగా ఉంటాడు. దీని అభిప్రాయం ఏంటి అంటే, చూసేది దినములో కాబట్టి దినములో వాళ్ళు తినరు రంజాన్, కానీ బలిష్టంగా ఉంటాడంటే రాత్రంతా తింటుంటాడు, అంతే కదా. మనం చూసినప్పుడు తింటలేడంటే మనం చూడనప్పుడు తింటున్నాడనే కదా. అంతే, అది అర్ధాపత్తి అర్థమే కదా ఆచార్య. ఇప్పుడు ఇంకొక మనోరంజనం ఏంటంటే, ఏమ్మా భోజనం చేద్దాం రా అంటే, నాకు ఆకలిస్తలేదు మీరు తినండి అని రాత్రి మళ్ళీ పొద్దున నాకు ఇష్టం లేదు మీరు తినండి అని చెప్పేసి భర్తగా పెడుతుంది. ఏంటి ఈమె తింటలేదు ఏం సంగతి అని అంటే, మరి ఎప్పుడు బలహీనంగా ఉంటలేదు, మంచిగా హుషారుగా ఉంటున్నది. ఏం చేస్తుందని రోజు ఆఫీస్కి పోయి మధ్యలో వచ్చి చూసేసరికి ఏంటంటే మంచి పకోడీలు బజ్జీలు వేసుకొని తింటా ఉన్నది.
అంటే భర్తకేమో మామూలుగా పెట్టేసి తను ఇష్టం ఉంటుంది ఆ రకంగా. సరే అది ఎప్పుడో ఈ- బయట పడుతుంది ఈ- ఆచార్య. ఆ అది ఎప్పుడో బయట పడి తెలుస్తుంది. ఆ, తప్పదు అది. ఇప్పుడు ఏంటంటే తింటలేరు అన్నప్పుడు బలహీనంగా ఉండాలి కదా. మనము ఒక్కరోజు ఉపవాసం ఉంటేనే మనకు శరీరం అంతా తేలిగ్గా ఉంటది, ఆరోగ్యంగా ఉంటది. మరొక రోజు ఉంటేనేమో నీరసం వస్తుంటది. వస్తుందా రాదా? ఆచారి ఆ, ఆ మనిషి మీద నమ్మకం ఉండదు ఆచార్య. తినలేదంటే నమ్మకం ఉండదు. ఆ, ఒక్కరోజు అన్నం తినకుండా ఉంటే సుఖం కనబడుతుంది సాయంత్రం పూట. ఆ వీక్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు అంత యాక్టివ్గా ఉంటారంటే ఏదో ఎక్కడో తప్పు జరుగుతుందని అర్థం కదా. అందుకే యాజ్ఞవల్కుడు ఏమంటున్నాడు అంటే యదిదం యాజ్ఞవల్క్య హోవాచ యదిదం సర్వం మృత్యోహ అన్నం. అన్నం తింటున్నారు అని అంటే మృత్యు కోసం ఇదిగో నేను తయారవుతున్నాను, నన్ను ఎప్పుడొచ్చి తీసుకుపోతామని. ఈ వృద్ధాశ్రమాలు మొత్తం ఈ యొక్క వీళ్ళు పిండాలు పెట్టుకొని ఆ కాకులు ముట్టడానికి కోసం ఎదురు చూసినట్టుగా ఈ వృద్ధాశ్రమాలన్నీ అవే. దీంట్లో సారాంశం ఏమీ లేదు. అదే ఆశ్రమ వ్యవస్థ, ఈ వానప్రస్థాశ్రమం కానీ, సన్యాసాశ్రమం కానీ, బ్రహ్మచర్యాశ్రమం కానీ, ఇవి ఆత్మ కళ్యాణం గురించి. మన ఇక్కడ జ్ఞానోదయం కలుగుతుంది, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, మృత్యువుని జయించేటువంటి రహస్యం చెప్పబడుతుంటది, సాధన జయించేటువంటి ఇవన్నీ తెలుస్తుంటాయి. కాబట్టి వీరు మృత్యువుని జయిస్తుంటారు, మోక్షాన్ని ప్రాప్తించుకుంటారు. ఈ ఆశ్రమ వ్యవస్థ వేరు, ఆ ఆశ్రమ వ్యవస్థ వేరు. తిండి కలిగితే కండ ఓ మాచారి, తిండి కలిగితే కండ కలదు, తిండి ఉంటే కండ ఉంటది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏంటంటే వృద్ధాశ్రమాల ద్వారా అనారోగ్యానికి చికిత్స, ఔషధము, సమయానికి భోజనం. దీని యొక్క సారాంశం ఏంటి? బాలరాజు గారు మాట్లాడరేంటి? సమయానికి అనారోగ్యానికి ఔషధం, సమయానికి భోజనం, దీని సారాంశం ఏంటి? ఏంటంటే ఇది చావే, అంతే. ఆ చావే శరణ్యం, ఇంకా అంతకుమించి ఏం లేదు అక్కడ. నిత్యావసరాలు మంచి తీసుకుంటే ఉద్దేశం. ఎప్పుడు మృత్యు వస్తుందా అనేది. మనం సాధన చేసేది లేదు. చెప్పండి. ఆరోగ్యము, మృత్యువు, ఈ రెండే ఇక్కడ విషయాలు. సమయానికి భోజనం చేయడము ఆరోగ్యము, భోజనం చేయకుండా ఉండడం మృత్యువు దగ్గర అవడం. ఈ రెండు విషయాలు అర్థాన్ని తప్పుగా మాట్లాడుతున్నారు. భోజనం చేయకుండా ఉండడంలో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో లేక చేయకపోవడం, ఇంకొకటి ఆకలి చచ్చిపోవడం. మరి మూడవది ఏంటంటే ఆకలిని జయించడం. ఇప్పుడు పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే కంట కూపేక్ష పిపాస నివృత్తి అనేటువంటిది ఆకలి దప్పికలను జయించడం. అన్నం ఉన్నది, నీళ్లు, పాలు, అన్ని పండ్ల రసాలు అన్ని ఉన్నాయి, కానీ అది నాకు అవసరం లేదు. అది తింటే నేను ఇక్కడ అవసరాలు తీర్చుకోవటం ఒక్కటే ఉంది. అవసరం తీర్చుకోవటం, మృత్యు కోసం ఎదురు చూడటం. అన్నపానాలు తీసుకుంటే మలమూత్రాలు తయారవుతుంటాయి. సమాధిస్థమైనప్పుడు సాక్షాత్కారం చేసుకునేటప్పుడు అప్పుడు విఘ్నం కలిగిస్తుంటది. కాబట్టి ఆ విఘ్నాలు కలగకుండా ఉండడానికి కంఠకూపంలో ధారణ చేసి ఈ యొక్క ప్రత్యేక ధ్యాస పెట్టి ఈ యొక్క తిన్నటువంటి తృప్తిని, తాగినటువంటి తృప్తిని పొందడం. ఆ తృప్తి పొందేటప్పుడు శరీరంలో బలహీనత రాదు. ఇది సారాంశం. సమయం చాలా అయిపోతుంది కాబట్టి ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. మనం బృహదారణ్యకోపనిషత్తు లోపల 8 రకాల గ్రాహ్యము, అతిగ్రాహ్యము, ఇష్టము, అయిష్టము అనేటువంటి విషయాన్ని గ్రహించడము, ఎవరు గ్రహిస్తారో అనే తత్వాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము. ఆత్మనే గ్రాహ్యము, అగ్రాహ్యముగా తనలో ఉన్న ఇంద్రియాలు, ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని సంపాదిస్తుందని చెప్పి తెలుసుకోవడం. ఈ విధంగా బృహదారణ్యకోపనిషత్తు ఈరోజు మనము మూడవ బ్రాహ్మణం కదా ఆచార్య? మూడవ అధ్యాయం 2వ బ్రాహ్మణం, 3వ అధ్యాయం 2వ బ్రాహ్మణంలో మనం తెలుసుకున్నాము.
వారికి ధన్యవాదములు. 10 మంత్రాలు అయింది కదండి. 9 అయిపోయినాయి, 10వది నడవాలి. అవును. ఓం అలా వైదిక సంధ్యోపాసన ప్రణవముని. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. ఎంత శ్రవణం చేస్తే అంత జ్ఞానం అభివృద్ధి అవుతుంది అని తెలుసుకోవాలని ప్రార్థన. అత వైదిక సంధ్యోపాసన ప్రణవముని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతామ స్వాహ. ఓం షన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూభునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తవః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఈ విధంగా ప్రాణాయామ రహస్యాలను తెలుసుకున్న జీవాత్మ పరమాత్మని సాన్నిధ్యంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ప్రాణాయామ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి జీవాత్మ సంధ్య 2వ ప్రకరణలో ప్రవేశిస్తూ అగమర్శన మంత్రాలతోటి అడుగులు ముందుకేస్తాడు. అత అగమర్శన మంత్రాహ. ఈ అగమర్శన మంత్రాలలో పరమాత్మని రహస్యాన్ని తెలుసుకొని, సృష్టి రహస్యము తెలుసుకొని, సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలతో తనకు సంబంధం కలదని గ్రహించి ఎప్పుడు కూడా నేను పాపం చేయకూడదు, పాపానికి దూరంగా ఉండాలనే అభిప్రాయంతో ఈ మంత్రాలను ఉచ్చరిస్తూ పరమాత్మ సమీపంలో వెళ్తాడు. అత అగమర్శన మంత్రాహ. ఓం రితంచ సత్యం జామీద్ద తపసోద్యజాయత. తతో రాత్ర్యజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాన్ విదదాదిశ్చమేతో వసే. సూర్యాచంద్రమసౌదాత యథా పూర్వమకల్పయత్. దివంత పృథ్వేంచాంతరిక్షమతో స్వః. ఓం తన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఈ మంత్రాన్ని 2వసారి ఉచ్చరిస్తూ దానికి కారణాలు తెలుసుకుంటాడు. మనస్సును ఆ మధ్య కాలం లోపల మహర్షి దేవదయానందుని పూర్వము జైన బౌద్ధ మతముల వారు, ఆ తర్వాత వచ్చిన గురువులందరూ కూడా, అవతారవాదులందరూ కూడా మనసుకు ప్రాధాన్యమత్తు ప్రపంచమంతా మనసు చుట్టే పరిమితం అయిపోయింది. మనసు గురించి తెలియజేస్తూ ఇమాని యాని పంచేంద్రియాని మన షష్టాని మే వృద్ధి. అథర్వేదం. పంచ ఇంద్రియములలో తో పాటు మనస్సు అనేది ఒక 6వ ఇంద్రియంగా గుర్తించుకోవాలి, తెలుసుకోవాలి. ఈ మనసు ఒక జడ పదార్థము. మనసును పూజించడం ఒక అవైదికము అని తెలుసుకున్నాము. అనంతరము కపిల మహర్షి మనసు గురించి ఈ విధంగా తెలియజేస్తాడు. సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి. ప్రకృతి మహాన్ మహతో అహంకార. అహంకారాత్ పంచతన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః
పురుష ఇది పంచవింశతిర్గణః. ఈ శాస్త్రంలోని 1వ అధ్యాయము 6వ సూత్రంలో ఈ విధంగా తెలియజేశాడు. ఈ పురుష అనే శబ్దాన్ని విస్తృతంగా వివరిస్తూ సత్యాయ ప్రకాశము 8వ సముల్లాసములో సృష్టి విద్యా ప్రకరణం లోపల ఆత్మ మరియు పరమాత్మ అని తెలియజేస్తూ ఈ 2 చేతన తత్వాలను పరిచయం చేస్తూ నూతన చైతన్య శంకారావాన్ని పూరించి చేతన పూజను ప్రేరేపించినటువంటి ఋషి దయానందుల వారు 6 సిద్ధాంతము లోపల. అందుకే ఈ 2వసారి శన్నోదేవి మంత్రాన్ని చదివి ఉపాసనలు అడుగు ముందుకేస్తూ ఉన్నప్పుడు పరమాత్ముడు, ఓ జీవాత్మ, అన్ని విధములుగా నేను రక్షిస్తూ ఉంటాను, నువ్వు భయపడవలసిన అవసరం లేదు అని ఆశ్వాసన ఇచ్చిన తర్వాత 2వసారి మంత్రోచ్చారణ చేస్తూ ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యారవిశ్రవంతు నః. అత మనసా పరిక్రమణ మంత్ర, మనసా పరిక్రమణ మంత్రం లోపల అడుగులు ముందుకేస్తూ మంత్రాల ద్వారా ఉపాసన జరుగుతుంది. ఓం ప్రాచేదిగగ్నిరధిపతి రచితో రక్షితాదిత్య ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం మే దద్మః. తూర్పు దిశ లోపల అగ్ని ప్రకాశం స్వరూపుడైన పరమాత్ముడు అధిపతి ఆధిపతివై ఉన్నాడని తెలుసుకొని ఆ పరమాత్ముడు కొడవల వలె, చంద్రహాస కొడవల వలె తన కిరణాల ద్వారా సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని గ్రహించడం. అత దక్షిణ దిశ. దక్షిణాది ఇంద్రోధిపతి చిరాది రక్షితాపితరిజమ ఏభ్యో నమాధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం మే దద్మః. దక్షిణ దిశందున ఇంద్రుడు అనంత ఐశ్వర్యానికి అధిపతి అయిన పరమేశ్వరుడు ఉండి సృష్టి క్రమం లోపల వంకర టింకరగా నడిచే ప్రాణుల నుండి, కుటిల కుతంత్రాలతో నడిచేటువంటి జీవాత్మల నుండి మనలను తల్లిదండ్రులు రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. అత పడమర దిశ. ప్రదీశీ దిగ్వరుణోధిపతి పృదాగో రక్షితాన్నమిషమః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం మే దద్మః. పశ్చిమ దిశ లోపల అధిపతి ఆధిపతి అయి పరమాత్ముడు అనంత శక్తి సామర్థ్యం గలవాడై రక్షిస్తున్నాడని తెలుసుకొని ఆ పరమాత్ముడి ద్వారా ఆహార పదార్థాలను ఉత్పన్నం చేసి అందులో పొట్టుతో పాకులాడేటువంటి పురుగులను, క్రిమి కీటకాదులను ఆశ్రయింపజేసి పరమాత్మ తెలియజేస్తున్నాడు. ఈ అన్నము నిరపరాధ జీవన ఆధారముని తెలుపుతూ సర్వప్రాణులను అన్నదాతగా రక్షిస్తున్నాడని గ్రహించడం. అత ఉదీచిది ఉత్తర దిశ. ఓం ఉదయజేదిక్ సోమాధిపతి స్వజో రక్షితా శనిరిషభః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం మే దద్మః. ఉత్తర దిశందున సోముడు చంద్రుడు అధిపతి అయి స్వామిగా పుట్టుకొచ్చేటువంటి క్రిమి కీటకాదుల పట్ల శరాఘాతం వల్ల విద్యుత్తును ఉత్పన్నం చేసి వాటిని నశింపజేస్తూ మరియు సస్యశ్యామలైన పంటల కొరకు మెరుపు ద్వారా ఎరువులను అందిస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అథ ధ్రువ కింది దిశ అందిన. ఓం ధ్రువాదికి విష్ణు రధిపతి కల్మాస గ్రీవో రక్షిత వీరుదేశమః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తమోజం మే దద్మః. క్రింది దిశ అందున
అధిపతి ఆధిపతి విష్ణు రూపంలో ఉన్న పరమాత్మ ఉన్నాడని తెలుసుకొని అంతటా వ్యాపించున్నాడు గ్రహించి క్రింది దిశ లోపల పృథ్వీ మాత నుండి వెలువడేటువంటి భూగర్భ విషవాయువులను కాలుష్యాన్ని వృక్ష వనస్పతుల ద్వారా నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అత ఊర్వ పైభాగంన ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతిత్రో రక్షిత వర్షమిచవాం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టే యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఊర్ధ్వదశ లోపల అనంత జ్ఞాన స్వరూపున్న బృహస్పతి అనే పరమాత్మ చతుర్వేదాలను ప్రసాదించినాడని తెలుసుకుని సర్వ ప్రాణులను ఆకాశ సముద్రం నుండి అమృత జలాన్ని ప్రసాదింపజేసి రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా దశ దిశలలో నుండి పరమాత్ముడు నన్ను రక్షిస్తున్నాడని గ్రహించి పరమాత్మ అతిశైవములో మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు జీవాత్మ ఉపస్థాన మంత్రంలో ప్రవేశిస్తాడు. అత ఉపస్థాన మంత్రాహ జాత వేద చేత నివామ సోమరాధీయతో నేదహాది వేద సన పరిషద దుర్గాని విశ్వానావేవ సంతుం దురితాత్యగ్ని చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వన్యస్నాగ్నే ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వహంతి కేతో దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమతత్పరిత్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మను ఉపాసించి ఎక్కడో తప్పు జరిగింది, నేను మళ్ళీ ఈశ్వరుడు ఆనందాన్ని చేరుకోలేకపోయాను, పొందలేకపోయాను అనేటువంటి తపనతోటి మళ్ళీ ఒకసారి అవకాశం ఇయ్యి పరమాత్మ అని ప్రేరణ చేస్తూ పరమాత్మనికి ప్రాచిత్య మంత్రం ద్వారా ప్రార్థన చేస్తున్నాడు. అత ప్రాచిత్య మంత్రాహ తచ్చక్షురదేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్యతం జేవేమ శరదాశ్యతం శృణ్యామ శరదాశ్యతం ప్రభ్రవామ శరదాశ్యతం అధీనాస్యామ శరదాశ్యతం భూయచ్చ శరదాశ్యతాత్. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు వేదయే శమ్యో రవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు మమ్ములను అనుగ్రహింపము స్వామి. అత నమస్కారం మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు ప్రీతయే శయ్యో రవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని. అత శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరికి నమస్తే. శుభోదయం. నమస్తే. ఓం ఆచార్య, हाँ जी మీ సూచన ప్రకారంగా దాంట్లోపల నిన్న మీరు అక్కడ కార్యక్రమం జరిగిందా? విద్యా జరిగింది. ఆశ్రమం లోపల
ఇది కార్యక్రమమే జరిగింది, కానీ దాని సారాంశం ఏంటంటే అది అర్థవంతంగా లేదు. ఏంటంటే అందరు సభ్యులు రాలేదా? వచ్చారు కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి మనోరంజనం, ఇంకొకటి ఆచార్యుని మాట్లాడమంటున్నా, ఆచార్య ఏది మాట్లాడినా ఖండిస్తున్నారు. అది కాదని వాళ్ళ ఉద్దేశం ఏంటనేది అర్థం కావట్లేదు అన్నట్టుగా. కానీ మనం తొందరపడద్దు అనేది అర్థమైంది. ఏంటంటే ఆ గురు పూజ అని చేస్తుంటారు, ఒక లుంగి తీసుకొస్తారు, అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది చాలా నల్లటి వస్త్రాలు తీసుకొస్తారు, అవి ఆశ్రమంలో రాకూడదు, అటువంటివి తీసుకొస్తారు. మళ్ళీ ఏది మాట్లాడినా అది కాదు అని మళ్ళీ వేరే ప్రసంగం. అది మనం ఎందుకంటే శుభ వాళ్ళ పరిణామం అంతరంగం అర్థమవుతుంది. ఆచార్య మీరు పెట్టిన సమాచారం ప్రకారంగా శుభ పరిణామం జరిగిందని నేను భావించాను. అది అటువంటి అడుగుల ముందుకేస్తే ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం. అదేంటంటే వాళ్ళు కూర్చుంటలేరు, కార్యక్రమం ఎట్లా చేయాలి, ఏమేమి మాట్లాడాలి, ఎవరెవరు ఏది లేదు, ఆలస్యంగా వస్తుంటారు. ఏం చేస్తున్నారు తెలియక ఎంత జరుగుతున్నదా, కావాలని నటిస్తున్నారా అనేటువంటిది ఏం అర్థం కావట్లేదు. అది పరమాత్మ మంచి శుభ పరిణామం తొందరపడకూడదు అనేది అర్థమైంది అంతవరకే. ఓం ఆచార్య, చాలా ధన్యవాదాలు. వరకు చూసాను. మంచిది మంచిది. ఆచార్య అమ్మా. నిన్న ఫోన్ చేసుకున్నారా ఆచార్య మీరు? చూశాను, పెట్టాను కదా సమాచారం, పెట్టాను వెంటనే. సరే సరే మంచిది. ఓం ఆచార్య, మీరు మీ దూరభాషను చూసుకున్నట్టు నేను పంపించాను గురుదక్షిణ. అక్కడ ముని గారు బాధపడుతున్నారు. ఇది వరకు ఒక రకంగా ఉండే, ఇప్పుడు స్వాహ అంటున్నారు. స్వాహ వెనకాల వేరే అర్థం వస్తుంది, అందుకే పెట్టలేదు. మరి యథార్థం ఏంటని తెలుసుకోవాలి కదా. అదే గురుదక్షిణ స్వాహ నేను మరి సంతోషంగానే అన్నారు. అది ఏంటంటే మరి తెలుసుకోవాలి అంతవరకు, అంతే, ఇంకేం. ఓకే ఓకే, ధన్యవాదములు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమః ఆచార్య. అందరికీ నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే అండి. నమస్తే ఆచార్య. నమో నమః. నమస్తే 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 ఆచార్య. సరే నమస్తే నమస్తే.